గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. యోహాను సువార్త 10వ అధ్యాయం 10-11 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 6th మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు కృప సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుడు మనకి జీవాన్ని ఇవ్వడానికి ఆ పునరుద్ధాన శక్తితో సమాధిని ఖాళీ చేయించి పాపమును మరణమును ఓడించి మృత్యుంజయుడై తన కుమారుడు క్రీస్తుని లేవనెత్తారు. ఆయన అంటున్నారు, ఎవరైతే ఆయన విశ్వాసం రక్షణ పొందుతారో నీకు జీవాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తా అన్నాడు. అటు నిత్య జీవాన్ని, ఇటు ఇక్కడ కూడా సమృద్ధిగా దేవుడు నిన్ను బ్లెస్ చేయనుగాక. ఆమేన్. ఆ పునరుద్ధాన శక్తి నిన్ను పాపము నుంచి లేవనెత్తునుగాక. ఆ పునరుద్ధాన శక్తి నేను దరిద్రం నుంచి లేవనెత్తునుగాక. ఆ పునరుద్ధాన శక్తి నేను సమస్యల నుంచి, వ్యాధుల నుంచి విడిపించి స్వస్థపరచునుగాక. ఆ పునరుద్ధాన శక్తి సమాధానము లేని కుటుంబాల్లో, మృతమైపోయినటువంటి ఆశలు, ఆలోచనలు అవన్నిటిని కూడా దేవుడు జీవంగా మార్చి గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకరుడా, నేను జీవాన్ని, నా గొర్రెలకు సమృద్ధైన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. ప్రభా, సమృద్ధైన జీవాన్ని ఇచ్చి దేవా, ఆయన పునరుద్ధాన శక్తి మమ్మల్ని నింపండి. నిత్య జీవాన్ని మేము వారసులు అవ్వాలా. నీ రాకడ పెద్ద విడు గుంపులో ఉండాలి, రెండో రాక సిద్ధపడాలి. అలాగే నేను ఇక్కడ కూడా ప్రభా, మృతుల్యమైన మా ఆలోచనలు ఆయన జీవంగా మారాలా. మా విశ్వాసం జీవంగా మారాలి. పడిపోయిన తిరిగి లేవనెత్తండి. చీకటి ఆత్మను లయపరచండి. అన్నిటి మీద జయమనివ్వండి. ఆర్థికంగా, ఆత్మీయంగా, నాయన ఆరోగ్యపరంగా అన్ని విషయాలు జయమనిచ్చి కుటుంబాలు నెమ్మది, సంతోష, సమాధానం దయచేయండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి. పెళ్లి కానులు, పెళ్ళి అవ్వాలి. గర్భాలు పొందాలి. గర్భిణి స్క్రీమాన్ని సుప్రసాలు పొందాలి. ప్రభా, నేను ఇతని ముందు ఈస్టర్ రోజున వేలాది మంది నడిపించావు. థ్యాంక్స్ అయ్యా. ఆయన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీవించబడ. కొత్తగా కొందరు రక్షణ పొందారు. బాప్తిజం తీసుకున్న వాళ్ళని కూడా బలపరిచి స్థిరపరచండి. నీ కృపకు పాత్రలుగా చేయండి. నీ రాకడిగా సిద్ధపరచండి. ప్రపంచ శాంతి నెలకొల్పండి. ప్రపంచాన్ని రక్షించి, మా దేశాన్ని రక్షించి, మా పాలకులను రక్షించండి. అధికారులను రక్షించండి. నేను మా రాష్ట్రాలను రక్షించండి. అన్నింటిలో కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరిని సత్యాన్ని తెలుసుకోవాలి. అనేకులు నేను ఎవరు నీ తట్టు తిప్పుతారో అనేకుల్ని వారు ఆకాశం ప్రకాశం జ్యోతులు వారు చేస్తారు. ప్రభావ సువార్తను చాటడానికి దైవ కుమారులు, దైవ కుమార్తెలు కృపావరాలు పొందడానికి కూడా సహాయం చేసి నడిపించి, దీవించి నింపండి. పునరుద్ధాన శక్తితో బలవంతం నింపండి. ఆర్థిక దరిద్రం నుంచి, మానసిక ఒత్తిడిని విడిపించండి. ఆత్మీయంగా మరింత బలపడాలి. పాస్టర్ ట్రైనింగ్లో ఉన్న కూడా దీవించండి. ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి. నాయన ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. సిద్ధపూర్లు ఆశీర్వాదం మార్చకుండా బిడ్డలందరూ కూడా దీవించండి. సంఘాన్ని బలపరచండి. రోజు సంఘం డెవలప్ అవ్వాలి, అభివృద్ధి చెందాలి. కొత్త ఆత్మలు జాయిన్ అవ్వాలి. పాత వారు స్థిరపరచబడాలి. అన్నింటిలో కృపనివ్వండి. దూరమైన దగ్గర అవ్వాలి. అన్నింటిలో కృపనివ్వండి. ఈరోజు పనులు తోడేయండి. అయ్యా పరిచయలు తోడేయండి. ఈరోజు ప్రభు ఎగ్జామ్ రాసి బిడ్డలు తోడేయండి. కృప జ్ఞానంతో నింపి మంచి రిజల్ట్స్ ఇవ్వండి. రిజల్ట్స్ వస్తున్నాయి ప్రభావ. ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు విషయాలు కృప చూపించి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. అద్భుతంగా దీవించి కృపాక్షేమాలు తోడేయించి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బిడ్డలు కూడా తోడేయించి, జాబులు బిడ్డలు జాబ్స్ ఇవ్వండి. ఐక్స్ కూడా నైక్స్ ఇవ్వండి. నెమ్మదిని సమాధానం ఇవ్వండి. అస్వస్థగా స్వస్థపరచండి. ఏ స్నామలో ఆ పునరుద్ధాన శక్తిని తాగునగాక. నీలోని మృత కణాలని ఏవైతే ఉన్నాయో వాటిని సజీవంగా దేవుడు ఎవరైతే స్వస్థపరచను. యూట్రస్ ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నీ పోవును కాక. ఏ స్నామలో స్వస్థత, ఆస్థమాటిక్ ప్రాబ్లమ్స్, సైనసైటిస్ ప్రాబ్లమ్స్ స్వస్థపడాలి, విడుదల పొందాలి. ఆయన బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్స్, నీ జాయింట్ పెయిన్స్ కంప్లీట్ హీల్ అయిపోవాలి. ఏ స్నామలో ప్రార్థిస్తున్నాను. టీబీ నుంచి, హెచ్ఐవి నుంచి విడిపించి, క్యాన్సర్ని విడిపించండి, ప్యారలైజ్ని విడిపించండి. ప్రతి ఒక్కరిని బలపరిచి కృప చూపించండి. ఈరోజు అంతా కూడా గొప్ప దీవెన దయచేసి కృపతో సమాధానం నింపండి. కృపా వరాల గురించి నేను వచ్చే ఆదివారం మీరు మాతో మాట్లాడి ఎండింగ్ ఫెస్టివల్స్ కంప్లీట్ చేసుకోవడానికి కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయమనివ్వండి. ఈరోజు అంతలో ఒక సన్ని తోడేయించండి. బర్త్డే, వెడ్డింగ్ హాస్పిటల్ మీరు దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమం ఇచ్చి నడిపించి దీవెనతో నింపండి. ప్రతి వారం అవసరాలు తీర్చి రెక్కలైన ఖాయం అంతగా పరలోకమేస్తున్న బ్లెస్ చేయండి. ప్రార్థనాత్మ నింపండి. యేసునామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. నిన్న మందు దేవుడు బహు ఘనంగా జరిగించారు. ఈస్టర్ పండుగను గొప్ప జయం ఇచ్చారు. ప్రభుకే మహిమ కలుగునుగాక. వేలాది మంది నడిపించారు. ప్రభుకే మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.